మౌనం పాటించినప్పుడే చాలా మనం అన్ని వ్రతాలు చేసేంత పరిస్థితి వస్తుంది. లేకపోతే ఇక్కడ మనం బాగా అల్లరి చేసామనుకోండి, మనం ఏ పదాన్ని కోరుకున్నామో కనుక నిశ్శబ్దంగా ఉండడం మంచి చాలా ఉత్తమమైన పద్ధతి. వాంగ్మయం అంటే నోరును అడిగట్టుకోగా అర్థం. చూసారా, ఈ వ్రతంలో ప్రధానమైనటువంటి విషయాలు ఇవే. చూసారా, స్వామి ఆండాలుగా ఇదంటే మొత్తం జరిగి వాంగ్మయం. వాంగ్మయం అంటే అర్థం నోరును అడిగట్టుకోగా అర్థం. ఇది మొదలు చేస్తే అన్ని పనులు ఉంటారు. చూసారా, అందుకంటే స్వామివారు ఏం చెప్పారు, కులశేఖరాల వారు అనుభవించి చెప్పారు, చుక్కువే ఓ నాలుక దానికి పద్ధతిలో ఉంచుకోమని చెప్పారు. పాపం కులశేఖరాల వారు చెప్పారు, మన తాత లాంటి వారు, ఇంతాత లాంటి వారు చెప్పినప్పుడు వినాలి. మన పెద్ద చెప్పినట్టు వినాలని చెప్పింది అన్నాడమ్మ, దాన్ని చెప్పింది కదా చెప్పినప్పుడు చేయాలి. చేయగలవారు చేయవలసినటువంటి పనులే చేస్తాము, చేయబడిన పనులు వదిలిపెడతాము. మరి ఏది మరి మన వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఏంటంటే వ్రత నియమాలు కూడా మనం పాటించాలి. గోపికలతో పాటు ఆందోళన చేస్తున్న పద్ధతిగా మనం కూడా కృష్ణ పరమాత్మకు ఇష్టమైనటువంటి వాళ్ళని కావాలంటే, కృష్ణ పరమాత్మను మనం పొందాలంటే మనం ఇలాంటి కట్టుబట్టలు ఉండాలి. నెయ్యున్నాం, పాలున్నాం, నెయ్యి వదిలిపెడుతున్నాం, పాలు వదిలిపెడుతున్నాం. ఎందుకంటే నెయ్యి పాలు వదిలిపెట్టాలంటే కృష్ణ పరమాత్మకు చాలా ఇష్టమైనటువంటి పదార్థాలు. నెయ్యి, పాలు, నీళ్ళ ఇవన్నీ ఇష్టమైన పదార్థాలు కదా. అన్నం తినాలంటే తల్లి ఎంత బాధపడుతుంది చూడండి. అన్నం తినడు, పాయకాలను అని పిల్లవాడు మారాన్ని చేస్తే తల్లి ఎంత బాధపడుతుంది. అలాగా మనం కోరినటువంటి కోరికలు సిద్ధింపజేస్తుంది తల్లి, మనం ఏ రకంగా చేస్తుంది తల్లి. కనుక తల్లి పైన దాదాపుగా చేసినట్టుగా భక్తులు కూడా నేను పాలున్నో ఈ విధంగా పెద్దలు చెప్పేటువంటి మాటలు వింటాము, పెద్దలు చేయలేటువంటి పనులు ఏం చేయము. ఇవన్నీ కూడా నియమాలు. 5 దశలలో నియమాలు పెట్టారు. మార్గశిర మాసం యొక్క గొప్పతనాలు, తర్వాత ఈ వ్రతానికి ఉండబడేటువంటి నియమాలు, కట్టుబట్లు ఇవన్నీ కూడా చెప్పారు. మరి ఆ నియమాలను మనం మొదటి నియమే పాటించకపోతే ఎలాగంటే, ఎందుకంటే మనం చాలా ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి. అందుకే ఋషికేశాయ నమః. ఋషికేశాయం అంటే ఇంద్రియములకు అధీనాలు ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ అనుకోండి దేవుడు. అలాంటి పెరుమాళ్ళ పేరు మనం ఉచ్చరించాలంటే ఋషికేశాయ. ఋషికేశుడు నియంత్రింపజేసేటువంటి వాడు భగవంతుడు కనుక మనం 10 ఇంద్రియాలు, మనము పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని నిర్వహించేది మనస్సు. కనుక మనస్సు చైతన్యంగా ఉంటే మనం మాట్లాడుతుంటాం. ఎందుకు మాట్లాడుతుంటాం? మన మనస్సు మంచిగా లేకుండా ఉంటే మాట్లాడుతుంటాం. ఆ మనస్సును గుర్తుపరుచుకోవాలి. మనస్సు బయటపరుచుకొని మనస్సుని ఇంద్రియాలను అప్పుడు మనం ఏకాగ్రతగా మనం ఉండాలి. భగవంతుడి పైన దృష్టి పెట్టి, బ్రహ్మణుల పైన దృష్టి పెట్టి కార్యక్రమాన్ని అర్థం చేసుకొని ఉంటాం. కానీ మనం స్వేచ్ఛగా మనం మాట్లాడుతూ ఉంటే ఈ వ్రతానికి భంగం ఎవరికి ఏది అర్థం కాదు. వేరే వాళ్ళకు, పక్క వాళ్ళకు, చూసే వాళ్ళకు అందరికీ ఒక రకమైనటువంటి కలకాలైనటువంటి ఇది దేవాలయమా అనే స్థలం. అందుకని కాకుండా మనకి దేవాలయం అంటే ప్రశాంతత ఉంటాయి. మనం ప్రశాంతత మనం కోల్పోయే దేవాలయానికి వస్తాం. చూడండి, ఎందుకు వస్తాం? ఎందుకు వస్తాం? దేవాలయానికి ఎందుకు వస్తాం? పెద్దల సన్నిధికి ఎందుకు వస్తాం? అక్కడ ప్రశాంతత కొరకు వస్తాం. మా మనస్సు ప్రశాంతంగా ఉంచండి స్వామి, ప్రశాంతంగా ఉండడానికి ఏదైనా చెప్పండి స్వామి, ప్రశాంతంగా ఎలా ఉండాలో చెప్పండి స్వామి అని అర్థించడానికి దేవాలయానికి వస్తాం. బ్రహ్మణులు కానీ పెద్దలు కానీ అర్చించే పద్ధతి ఇది. మా మనస్సు పూర్తపరచండి, మాకు ఒక ధైర్యాన్ని కల్పించండి, నేను భగవంతుని దగ్గర కావడానికి మాకు ఏదైనా మార్గం చెప్పండి అనేటువంటి అర్థించడానికి వస్తాం. అలాగా వచ్చినప్పుడు ఎలా ఉండాలి? అర్థించడానికి వచ్చినప్పుడు మనం వాదేవం లేకుండా ఉంటే ఎలాగా? చెప్పేవాడు ఎలా చెప్తారు, వినేవాడు ఎక్కడ ఉంటారు, పాటించేవాడు ఎలా పాటిస్తారు. కనుక మనం ఆదర్శంగా ఉండాలంటే చాలా చక్కటి వాగ్మేయాన్ని మనం పాటించాలి. ఆ వాగ్మేయం అయిన తర్వాత అప్పుడు మనం చేయవలసినటువంటి పనులు కూడా అర్థమవుతాయి. మనం పూజా కార్యక్రమాన్ని, ఆచార కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించాలి. మనలో మనుష్యానాన్ని కారణం బంధకం సయోహో. మనం
ప్రధానమైనటువంటి ఏ పని చేయాలన్నా, ఏ వ్రతం చేయాలన్నా, మనం ఏ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నా, నిర్వర్తించాలన్నా మన మనస్సు చాలా ప్రధానమైనటువంటి. కనుక ఆ మనస్సు లోపల మనం పరిపక్వమైన ఆలోచనలు పెట్టుకొని మనం ఎలాంటి మెలకలం లేకుండా చక్కగా నిగ్రహించుకొని విద్య నిగ్రహం, మనో నిగ్రహం కలిగి ఉండి ఏ పనినైనా నిర్వహించాలి. అలాగా మన తోటి మనమే అనేటువంటి పరిస్థితిలో ఉండకూడదు. విషయాలన్నీ మన కొరకే చెప్తున్నామని అనుకోవాలి. తమ్ముడి తనకప్పుడు చెప్తారు ఒకసారి. తమ్ముడి తనకప్పుడు అయితే తమ్ముడి పైన వహించేవాడు ఆవిడ అంటే ఆవిడ ఉంటాడు. అలాగే మన నోరు కూడా అలాగే వహిస్తుంటుంది. ఆగమ్మ ఆగమ్మ అంటే లేదు లేదు లేదు. కనుక నిగ్రహ శక్తి మనకు కావాలి. అందుకే కులశేఖరాల వారు చెప్పే కృష్ణం లోకయలో చెప్పుకున్నట్టుగా ఉండవు. పుష్పం లోకయ కళ్ళారా పుష్పమూర్తిని చూడండి, స్వామిని చూడండి, కళ్ళారా స్వామిని సేవించండి. దేవాలయానికి వచ్చినప్పుడు మన మూర్తిని కళ్ళారా సేవించాలి. చుట్టుకి ఎలా సేవించాలి చూడండి. చెవులారా వినాలి పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాటలు. ఈ విధంగా మనస్ఫూర్తిగా మనం చేయాలి. కానీ మనం ఏదో కలవక కలిసాం కదా, కలవ కలిసామో అదే వరదలు పెద్దమ్మ చిన్నమ్మ ఇక విషయాలు మాట్లాడుతున్నాం. ఆ ఇంటి విషయాలు అస్సలు వేరే విషయాలకు తాము దేవాలయంలో ఇవ్వకూడదు. అసలు పద్ధతి 32 నియమాలు. దేవాలయానికి వచ్చినప్పుడు పాటించాల్సిన నియమాలు 32 నియమాలు. బిగ్గరగా మాట్లాడకూడదు. నన్ను ఏది మాట్లాడుతున్నారా అంటే మీకు ఏం రావాలి. మాకు చెప్తున్నారు అనకూడదని, మరి దేవుడు మాట్లాడుతున్నాయి అని ఆలోచిస్తున్నారు. మీకు ఏం రావాలి, మీకు నడవాలి చక్కగా. అయితే బిగ్గరగా మాట్లాడకూడదు. తర్వాత ఎవరిని విమర్శించకూడదు. అయ్యా ఎవరిని విమర్శించకూడదు, ఎవరిని వెక్కిరించకూడదు. తర్వాత మన స్వవిషయాలు అస్సలు మాట్లాడకూడదు. స్వవిషయాలు మన ఇంటి విషయాలు ఎన్నో ఉంటాయి. చదవాలి అంటే కలిసారు కదా కలిసారు కదా అని చెప్పి ఉంటుంది. ఇంకా సంబంధాలు న్యాయం చేసుకోవడం, ఇంకేమైనా ఎందుకు వచ్చినా కూడా గుళ్ళు అంటే రాలేదు, నాకు అప్పులు వాడు ఇచ్చేది కంప్లీట్ వాడు అడగడానికి వచ్చాడు ఇక్కడ. చూసారా ఈ దేవాలయం మీద కనపడతాడు, ఎక్కడ కనపడడం లేదు, పూర్తిగా మాట్లాడలేదు. ఇక్కడ దేవాలయానికి వస్తే దొరుకుతాడు, ఇక్కడ వాళ్ళు అనుకున్నాం కాబట్టి వచ్చారు. అలా కాకుండా ఉండాలి. మనం మనస్ఫూర్తిగా భగవంతుడి మనస వాచ కర్మ సేవిస్తే కానీ మనకు పోయేటువంటి ఫలితం రాదు. భగవంతు మనస్సు మనం నిలపగలిగినప్పుడే మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. చూసారా? కానీ ఎప్పటికీ కూడా కాపులాగా రాసుకుంటే బాగుంటుంది. మనం ఎలా ఉండాలి? మన మనసులో మనం మానవులు. మన పేరేం పేరు? మన పేరు ఉంటామా? ఏదరు ఎద్దరు ఇంకరు కాదు. మన పేరేం పేరు? మానవులు. మానవులు అంటేనా నాకు తెలియదు. మానవులమేమో మానవులు. మరి కాపులాగా అంతే అంటారు. ఇంకా వేరే చెప్పుకోలేదు. మనకు ఎన్నరు కావు. అంటే మానవులము. మానవం అంటే అర్థం ఏంటి? కొత్త జన్మ లేకుండా చేసుకునేవాడు. జన్మ వరదు 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 వరదు. మా కొత్త జన్మ లేకుండా చేసుకునే సౌకర్యాన్ని మనకు భగవంతుడు ఇచ్చి ఈ మానవ జన్మను ప్రసాదించాడు. జంతువునా ఈ నరజన్మ దుర్లభం. అన్ని పశుపక్షాలు 84 లక్షల జీవరాశులు సృష్టించాడు. 1 కాదు 2 కాదు స్వామి. సృష్టించి తాను మనకు మనుష్య జన్మ సవాలు ఇచ్చాడు. జంతువులలో చాలా ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ మనకు ప్రసాదించాడు భగవంతుడు. మానవ జన్మ ప్రతిష్ట మనకు ప్రజలే ఉన్నాడు. అమ్మ మాధవుడు కూడా లేడు. మాధవుడు మన ముందనే ఉన్నాడు. ఈ మానవ జన్మ ఎందుకు? మాధవుని పొందే అందుకు. మరి మానవ జన్మ మాధవుని పొందడానికి అయితే మరి మాధవుని పొందేందుకు ఈ అంతరాయాలన్నీ ఉండకూడదు.
కనుక మనం నిశ్చింతగా మన స్వవిషయాలు మాట్లాడుతుండగా మనం భగవంతుని అంటే దృష్టి పెట్టి ఏదైనా భగవన్నామాన్ని లోపల అనుకోవాలి. ఈ కలియుగం లోపల స్వామిని స్మరిస్తే చాలా మోక్షమట. ఏ నామైనా భగవంతుడి గోవింద, నారాయణ, అనంత, కృష్ణ, నారాయణ, ముకుంద ఏదైనా సరే భగవంతుడి యొక్క నామాలు 1000 నామాలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు 1000 నామాలు ఉన్నాయి. రామ, కృష్ణ, గోవింద ఈ విధంగా ఏ నామైనా చక్కగా మనం నోటి నుండి ఉచ్చరిస్తూ ఉంటే అప్పుడు మనకు భగవంతుడు మనకు మనవాడంటారు. కానీ మనం గందరగోళం పెట్టుకుని మనసులో చికాకు పెట్టుకుని కలదేంటి ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడుతుంటే ఇతరులకు అంతరాయం కలిగించిన వాళ్ళు అవుతాం, మనం కూడా ప్రశాంతంగా కోల్పోతాం. అలాంటి కాకుండా మన మనస్సు లోపల భగవంతుడికి ఎప్పటికీ కూడా అంతరంగం లోపల నిలుపుకొని కృష్ణ, గోవింద, మాధవ, ఏ రూపాలక ఏ రూపా జరణే వేసింది ప్రశాంతంగా అని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. భగవంతుడి యొక్క గుణగణాలను ప్రార్థిస్తున్నారు. అమ్మ చెప్పిన విషయం అదే. ఆండాళమ్మ తల్లి గారు మనం పెద్దలు చెప్పినటువంటి మాట వినాలి, పెద్దలు నడవాలి, స్వామి మనకు పరితపించాలి. మరి పరితపించే ఆండాళమ్మ తల్లి గోదాదేవి ఒక్కటే అనుభవిస్తే కానీ చెప్పండి కాదు 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 ఒక్కటి భగవతత్వాన్ని, భగవంతుడి యొక్క ప్రసాదం కానీ భగవంతుడి యొక్క విషయాలు కానీ ఒక్కరు అనుభవించకూడదా. ఏకస్వాదు అభుజీత మధురమైనటువంటి పదార్థాన్ని ఒక్కరే అనుభవించడం నేరం. భగవంతుడిని నివేదించి అందరం కలిసి మనం ఆరగించాలి. కృష్ణ భగవాన్ గోపాలకులతో ఇల్లు ఆరగించాడు. గోపాలకుడు సత్తులు తిన్నాడు. సత్తులు గోపాలకులతో వేద సత్తులని కాలి మూట పెట్టుకొని జగత్కారం చేశాడు. ఇలాగ గుళ్ళ పిల్లలతో అంటే మామూలు ఏమి జరిగేటువంటి పశువుల కాపాలతో సహా ఆయన ప్రసాదం స్వీకరించి తీసుకున్నాడు. అలాగే మనందరం కూడా కలిసి భగవద్ అనుభవాన్ని మనం పంచుకోవాలి. ఆయన ఆదర్శంగా తీసుకొని అలాంటి ఆండాలమ్మ మనం నిజంపజేయడం కొరకు ఈ వ్రతాన్ని సంకల్పించిందనుకోవాలి. ఆరు ఒక్కటి పొందడం కాదు, ఆరు ఒక్కటి ఆనందాన్ని పొందడం కాదు, మనందరితో కూడా భగవంతుడి దగ్గరికి కేవలం 10 మంది తోడుకోకపోయినా 10 మంది కాదండి, నందరూ రేపల్లిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొని పోయి గోపికలంటే ఇంతమంది గోపికలంటే స్వామి చెప్పారు. సత్యనారాయణ స్వామి వ్రతానికి పురోహితులు లేకపోతే మమ్మల్ని ఎక్కడైనా పిలుస్తారు. పొరపాటున మేము పురోహితులు కాము. అయినప్పటికీ పొరపాటున ఎవరికైనా ఆపత్కాలంలో సత్యనారాయణ గ్రామం రాలేదంటే వెళ్ళిపోతాం. ఆ ఇంట మనం చూస్తే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏంటంటే ఆ బిడ్డ పక్కన కూర్చుంటుంది, కూతురు అమ్మ 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 షౌకర్ల వాళ్ళకి పోయించావా, చెప్పించావా, బ్రాహ్మణ వాళ్ళకి పోయించావా, పటేళ్ళ వాళ్ళకి పోయించావా, పోయించిందమ్మా. ఉదయం నుంచి 2 సార్లు పోయించారు, మళ్ళీ ఒకసారి పోయించుకోగలరు, మళ్ళీ ఒకసారి రావడంతో అంటే ఆమె ఫ్రెండ్స్ అంతా రావాలి. ఈయన వ్రతం చేస్తుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వచ్చి చూడాలి. చూడి వీళ్ళు ఏ చీర కట్టుకున్నది వ్రతం పైన అని చూడాలి. ఈ చీర ఏమని బట్టల బాధపడాలి. అందువరకు నేను కట్టుకున్న చీర, నేను పెట్టుకున్న నగలు నా ఫ్రెండ్స్ అంతా నా బంధువులంతా చూడాలని ఆ బిడ్డను గుర్తుంటారు. అందువరకు నీలాదేవి చాలా ముఖ్యమైనటువంటిది. అలాంటి నీలాదేవి యొక్క విశేషాలు ఈ భాషలో ఉన్నాయి కూడా. కనుక ఇలాంటి విశేషాలను కూడా మనం తెలుసుకోవడానికి మన దేవాలయానికి కావాలి, కానీ మన స్వవిషయాలు మాట్లాడుకోవడానికి మనం కావాలి. ఇంకా 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 ఈ ధనుర్మాసంలో మనం ఎంతో సంపాదించుకొని భగవంతుడి సన్నిధికి చేరేటువంటి పరిస్థితి ఉంది. కనుక మనకి ఏం చెప్పింది, మీకు యజ్ఞాలు, యాగాలు, తపస్సులు మీకు సాధ్యం కావు. కనుక ఒక్కసారి రామ కృష్ణ అనుకో అనుకుంటే నేను మోక్షమిస్తానని చెప్పాడు. సకులేవ ప్రవర్తయ కవాత్మీత యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతత్ వ్రతం మమ. ఒక్కసారి అనుకోండి, రామ కృష్ణ ఒక్కసారి అనుకుంటే చాలు, నేను మోక్షమిస్తున్నానని చెప్పాడు. అలాంటి మోక్షం మనకు కావాలంటే మన మనస్ఫూర్తిగా మనం అనమే, మన మనసు ఎక్కడో మనం అనగట్టడం అనుకో. త్రికరణ శుద్ధిగా మన మనస్సు లోపల ధ్యానం చేసుకోవాలి. హృదయంలో ఎక్కడో లేడు భగవంతుడు, అంతర్యామిగా ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, ఎక్కడ లేడు. అయితే అమ్మ పాట పాడే చూడు, నల్లా నల్లాని వాడు నామమును నల్లవాడు చెప్పాడు. ఏ వాడుతున్నాడో ఏం చేస్తున్నాడో ఎక్కడ లేడు, ఇక్కడే ఉన్నాడు. మనం తెలుసుకుంటే పరవ్యూహని భవం కళ్యాణి అంచావతారాలుగా మాట్లాడలేదు స్వామి.
అంతర్యామిగా ఇక్కడే ఉన్నాడు. భర్త ఎక్కడ గలవతి తత్వనిష్టాన్ని నారాయణ స్వామి నువ్వు ఎక్కడ ఉంటావయ్యా? ఓ నన్నయ్యా కృష్ణ పరమాత్మ ఎక్కడ ఉంటావయ్యా? పరమపదంలో ఉంటావా? ఎక్కడ ఉంటావు? ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ ఉంటావా? యోగుల యొక్క హృదయంలో ఉంటావా అంటే యోగులు హృదయంలో ఉన్నాడు. నాహంసారి వైకుంఠే నా భక్తులంతా కూడా గుడి గుడి ఇలా స్వవిషయాలు కాదు, రామకృష్ణాన్ని మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఇక్కడే ఉంటాడు భగవంతుడు. మరి మనం భగవంతుడు ఇక్కడికి రావాలంటే మనం ఏం చేయాలి? భగవన్ నామాన్ని ఉచ్చరించాలి. చూసారా, మనం పక్క ఇక్కడ చూడవచ్చు, ఎవరి వైపు చూడవచ్చు. మనం భగవంతుడి అంతర్యామిగా ఉండబడేటువంటి స్వామి ఒకసారి దర్శిస్తే భగవంతుడు కనపడతాడు. జయ శ్రీమన్నారాయణ. అదే విధమైనటువంటి దృష్టి పెట్టి పూజా విధానాన్ని కూడా సేవించండి. స్వామి వారు చెప్పిన విధంగా ఒకసారి మనం భగవన్నామ శివనాన్ని చెప్తాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. అయోధ్యలో రామమందిరం ప్రారంభమైంది. రేపు 24, 23వ తారీఖు స్వామివారి యొక్క రామమందిరం అంతా మంచిదన్నమాట. రామ అంటే చాలు, ఆంజనేయ స్వామి ఇక్కడ ఉండగల. ఒకసారి అందుకనే గట్టిగా శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. జై